జెండా దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. షర్మిలమ్మ అందుకుంది కాంగ్రెసు జెండా దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. రాజన్న బాటలో నడవడమే లక్ష్యం, రాజన్న రాజ్యము రావడమే తథ్యం. అడుగులలో అడుగై నీతో నడవాలని జనమంతా కోరుతుంది, నువ్వే గెలవాలని నువ్వే గెలవాలని. షర్మిలమ్మ నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ. షర్మిలమ్మ నువ్వే మా తెలుగు ప్రజల ఇందిరమ్మ. షర్మిలమ్మ అందుకుంది కాంగ్రెసు జెండా దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. ఇప్పుడు ఈ రోజు పిండం ఏర్పడుతుంటే ఆ పిండాన్ని కూడా 3 లక్షల రూపాయలు అప్పు తీసుకునింది ఈ మోడీ ప్రభుత్వము. మరి ఇటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మీరే దానికి సాక్షులు. ఎందుకంటే అంటే ఆయన మసీదులు తీపిస్తారంటాడు, తర్వాత చర్చలు తీపిస్తారంటున్నాడు. మళ్ళీ భారతదేశంలో భారతీయులందరూ ఒకరన్నావు, మహాశ్రీ కవి భారతీయులందరూ ఒకరు, అందరూ నా సోదరులు సోదరిమణులు అన్నారు. మళ్ళీ ఎక్కడ సోదరిమణులు ఉన్నారు? మోడీ గారు ముస్లింస్ ఓటు హక్కు అవసరము, మళ్ళీ వాళ్ళ మత వాళ్ళ ఆచారానికి అవసరం లేదా? మరి క్రిస్టియన్స్ ఓటు అవసరం కానీ వాళ్ళ ఓటు అవసరం లేదా? మరి ఇటువంటి వాళ్ళకి మనం రాజ్యం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని మీరు ఒకసారి గ్రహించండి ప్రజలరా. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎవరు మనకు ఖచ్చితంగా కొత్త నీరు కావాలని కోరుకుంటారు ఆధునిక ప్రజలు. ఆ కొత్త నీరుని ఆస్వాదిద్దాము. ఆ కొత్త నీరులోనే ఒక పీసీ నీరు వస్తున్నది, అది మీరు స్వీకరించి రేపు జరగబోయే ఎలక్షన్లోన ఏమైనా సమస్యలు ఉంటే నేను ఇక్కడే ఉంటాను ఆధునలోన, ఎక్కడికి పోను. ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఉంటాను. మళ్ళీ ఇప్పుడు ఈయన ఒక బీసీ ఎమ్మెల్యేగా వచ్చినాడు ఆధునికి. ఆయన చూస్తే చిత్తూరు నుంచి వచ్చినాడు. ఆయనకి ఆధుని సామగల్కి ఎలా పోలన్నా తెలియదు, సామగల్లో ఎస్సీ వాడు ఎక్కడుందో తెలియదు, ఇక్కడ పింగర్స్ ఎంతమంది ఉందో తెలియదు, ముస్లింస్ ఎంతమంది ఉన్నదో తెలియదు, తర్వాత ఇతర క్యాస్ట్లు ఏమున్నదో తెలియదు, ఏ సొందులో వస్తే ఏ సొందులో పోతామో తెలియదు. ఆధునిలోన ఈ రోజు వచ్చి నేను ఆధుని అది డెవలప్ చేస్తాను ఇది చేస్తానంటాడు. అరే బాబు నీకు ఒకటి అడుగుతున్నా, మీరు ఈరోజు మా ఫ్యామిలీ, నా భార్య అయినా వైసీపీ పార్టీకి రాజీనామా చేపించి నాతో పాటు తిరుగుతుంది. నాకు ఫ్యామిలీ సంబంధించిన అన్నదమ్ములు కానీ అందరు కానీ చాలా మంది వరకు నా పార్టీలో తిరుగుతున్నారు. అంటే పార్టీలో మేము నాకు టికెట్ వచ్చినందుకు అందరూ తిరుగుతారు, బంధుమిత్రులు తిరుగుతున్నారు. వాళ్ళు అదే వైసీపీ పార్టీలోన సాయిప్రసాద్ కొడుకు బిడ్డ అందరూ తిరుగుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కనబడుతుంది, మా ఫ్యామిలీ కనబడుతుంది. మళ్ళీ నీ ఫ్యామిలీ ఎక్కడ కనబడుతుందో నేను అడుగుతున్నాను. పారసార్ గారు మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? మీకుండే మీ ఫ్యామిలీలోనే కొడుకు బిడ్డు మాము అల్లుడు ఎవరుంటారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక్కడే ఏ కాక వస్తున్నావు? పక్కల విషయాలు చెప్తుంటే నా విషయాన్ని దుబ్బెంతో దుబ్బుకుంటూ పోతున్నావు. కానీ నీకు కూడా ఆ శివ రక్తం లేదన్నట్టు. ఎందుకంటే అంటే నువ్వు ఎంతున్నా ఎదుటోని విమర్శించేది కాదు. నువ్వు ఆధునికి ఏం చేస్తావు అది చెప్పయ్యా బాబు. ఆధునికి నేను ఇక్కడ నీకు ఇంతవరకు ఇల్లు కూడా కొన్నాడు. ఇక్కడ ఉండే నీ నివాసం కూడా లాడ్జ్లో ఉండి ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఉన్నాడు. మళ్ళీ ఆయన రేపు 11వ తేదీ అయినాక 11వ తేదీ కాల్ చేస్తాడా? ఇక్కడే ఉంటాడా? సొంత ఇల్లు లేదు. మళ్ళీ ఆయన 14వ తేదీ ఆదుని విడిసి వెళ్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. మనకు అస్సాం గుర్తుకు 2 ఓట్లు ఎలా అన్న ఎంపీ రాంపులైనా ఉన్నాడు. కర్నూలు జిల్లా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ పరంగా కానీ ఏదైనా సమస్యలు డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏ పరంగా ఉన్నా లక్కీ వంటి ఒక బ్రాండ్ ఉంది. మళ్ళీ అన్ని తెచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంటే ఏ సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు వీళ్ళకు.